నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. అమ్మా అరుంధతి, ఏందక్క? మా పాపకి 9వ నెల వచ్చింది. తొలిగాజులు నీ చేత్తో తడగాలి. ఆ చేత్తో కొంచెం కుంకుమ పెట్టమ్మా, నా కూతురిని పెళ్లి కూతురిని చెయ్యాలి. ఏం గౌరీ? పసుపు కుంకం పెట్టమ్మా, అమ్మాయిని అత్తగారింటికి పంపాల. అమ్మ దయా నీ చేసి సెలవా ఉంటే బతికినన్నాళ్ళు పసుపు కుంకాలు కరువే లేదమ్మా. వెళ్ళొస్తావమ్మా. వస్తావమ్మా. అవ్వా, నా లక్ష్మి ఎక్కడా? ఏమోనే, ఇప్పుడు దాకా ఏడనే ఉందా? అయ్యో లక్ష్మి, లక్ష్మి! ఓబయ్యా, ఓ ఓబయ్యా! మా లక్ష్మి కనపడిందా? కనబడింది. ఎక్కడా? నిన్న మధ్యాహ్నం కచేరీ కాడా? అబ్బా నిన్న కాదురా, ఇవాళ పొద్దున్నంతా వెళ్ళింది. సద్దన్నం కూడా తినలే. ఏడుందో ఏమో. లక్ష్మి! ఓహో ఓహో, ఆ రోజుల్లో కోటప్పకొండ పేపల మీద కోటమ్మ కాళ్ళాడటం చూశాను. ఇప్పుడు పెనం మీద చేతులాడటం చూస్తున్నాను. అద్ది అద్ది, అబ్బా అబ్బా అట్టాడిచ్చు. కత్తి కారం ఎక్కువే. కారమా? కారం మగాళ్ళకి గాని నీకెందుకురా? మాస్టర్ల మిద్దరికి వాసాలు లేవు, మన ఊరు మీసాలకు రోసాలు లేవు. పట్టు లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి! కొట్టమక్క, మా లక్ష్మి కనపడిందా? కనబడలేదే. ఎటుపోయిందో ఏందో. వస్తదిలేవే, 2 అట్లు తినేళ్ళు. మా లక్ష్మి కనపడాలా, నేను తినాలా అంతే. ఇదిగో అరుంధతి, నువ్వు ఆ మిలిటరీ బాబాయ్ ఇంటికెళ్ళగా వెళ్ళేది. ఈ పొట్లం బాబాయ్కి ఇవే. లక్ష్మి, లక్ష్మి! బాబాయ్, మిలిటరీ బాబాయ్, బాబాయ్, బాబాయ్! అమ్మడు, నువ్వెప్పుడు వచ్చినా వార్ ఫీల్డ్ లో తుపాకీ తూటాలా దూసుకొస్తావు. ఏమిటి హడావిడి? హడావిడి బాబాయ్, హడావిడి. పొద్దుటి నుంచి మా లక్ష్మి తల్లి కనపట్లేదు బాబాయ్. ఇక్కడికి ఏమైనా వచ్చిందా? రాలేదమ్మా. వస్తే బాగా ఊచి చెప్తాలే వచ్చిందని. నీకెప్పుడు ఎగతాళే. ఎక్కడుందో ఏం చేస్తుందో. ఇదిగో కోటమక్క నీకు దోశలు ఇచ్చింది, తీసుకో. అమ్మా అరుంధతి, నువ్వు అటు వెళ్తే రాముడు కనపడతాడేమో. రావుడా? ఆడికి అడిగి నేను ఎందుకు వెళ్తాను? ఆడితో నాకేం పని? కనపడితే ఏం చెప్పమంటావు? నేను రమ్మన్నానని చెప్పు. లక్ష్మి, లక్ష్మి! అమ్మా, లక్ష్మి తల్లి, లక్ష్మి తల్లి! నువ్వు కనపడి అల్లాడిపోయినా. ఎవరి నేను కట్టేసిన రాకా సత్రుడు?
ఏమే ఏమేమే నీ ఉన్నమత్త మన్నుమత్త పేలాపన ఈ లంకానాథుడనే ధూలనాడెదవుగా ఈ లంకేశ్వరుడనే నిందించదవుగా మాయురే నీ కోడి ఎంత 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 గడబిడ గందరగోళము చేసినదో ఎరుకలేదా రావణ ఏందే రావణ ఏంది ఆ ఒత్తటికెళ్ళి నీ జడ కూర్చులో పెట్టుకో రావణ చిచి రావణ అనాలి నీ కోడికి ఎంత కండ కావరము కోస్తే ఒక ముద్ద పలావు కూడా సరిపోదు నా పర్మిషనింగ్ లేకుండా నా హాల్లోకి వచ్చి పోస్టర్లన్నీ సెండాలం చేసి మైదాలో ముక్కెట్టి మూతెట్టి చెడగొడద్దా క్షమించు రావణ క్షమించే క్వశ్చనింగే లేదు దాని ఈకలతో నా లంకంతా తోరణాలు కడతాను చిన్నోర్మై పిలిచావా తల్లా? కాదు అరిసను నీ ఈరోజు రావణుడు నా కోడిని చెరపట్టినాడు. ఎవరు ఎవరేంటి చెరపట్టుకుందే? ఎవరు? చీర కాదురా సెరా సెరా నా లక్ష్మిని చెరపట్టినాడు. అడుగో రావణుడు. డోలుగా అదిరిపోయిందిరా నీ తిక్క తిమ్మిరి తీపు లేకపోతే నా లక్ష్మిని కాజేసి తల కిందులుగా కట్టేస్తావా? ఆటే వాగే ఉంటే నిన్ను కూడా తల కిందలు కట్టేస్తా. సిగ్గులేదు. ఉండబట్టే కదా గోసి బిర్రుగా బిగిసి కట్టేసింది. అవును నాకు తిరిగి అడుగుతాను, ఆ ఎదవ కోటిని సంకరేసి ఊరంతా తిరుగుతావేంటే? అదేమన్నా నెవిలే లేకపోతే ఆమసా? చిదుగో నా కోడిని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోనంతే. ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? నీ చేత మూడు ముళ్ళు వేయించుకుని పగులు లోపల రేతుళ్ళు బయట పడుకుంటాను. అప్పుడు తిక్క కుదురుద్ది. అబ్బా నిన్ను కట్టుకునే కంటే అదిగో ఆ మైదా బకెట్ని కట్టుకుంటే సుఖపడతానే. చిదుగో కట్టుకోకుండా ఇట్టాక ఎంతకాలం బెండకాయలా ఉండిపోతావు? సొరకాయలా ముదిరిపోయే వరకు. అబ్బా కాంతాయ కళ్యాణ నిధయే నిరేర్థినాం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దొరవారు, స్వామివారి ఆభరణాలు తమరు బ్యాంకులో తాకట్టు పెట్టి చాలా రోజులైంది. వైకుంఠ ఏకాదశి దగ్గర పడుతోంది. ఊరేగింపు ఉత్సవం జరపడానికి వాటిని విడిపించి ఇస్తే. శంకర జాతికి పుట్టిన వంకర ముఖంలో చాటడి చండాలం జల్లా దేవుళ్ళంటి పూజారిని గాడిదెందుకు ఎక్కించారా అని అడగాలనేగా మీ అందరి ఇది. ఓరి ఎర్రిన ఎదవల్లారా, దేవుళ్ళగా కనబడుతుండ ఈ పూజారి ఆ దేవుడి గుళ్ళో నగలు కాజేశాడు, దేవుడి హుండీలో సొమ్ములు మింగాడు. రేయ్, తప్పు ఎవడు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. ఇది దొరం మాట. దొరంటే ఎవర్రా? దొరంటే ఎవర్రా? దొరంటే సాక్షాత్తు ఈ ఊరికి ఆ దేవుడు పంపిన బంటు, మగ రూపంలో ఉన్న కాళిక అమ్మోరు మన దొరగారు.
మానవ రూపంలో ఉన్న నరసింహ స్వామి మన దొరగారు. రే ఏందిరా గుడ్లు దీప బుడ్లు చేసుకుని చూస్తున్నారు? చెప్పండ్రా, నేనెందుకు నవ్వాను? నువ్వు చెప్పరా. ఏముందండి, తమకి నవ్వాలనిపించింది, నవ్వారు, అంతేగా దొరా. మొన్న తోమకొట్ట తిరణాల్లో నేను వేసిన ఏ రంగం గుర్తొచ్చి ఏది ఆడోళ్ళు తమని తన్నిందా? రే దుబ్బా, అయ్యా, నువ్వు చెప్పరా. గుమ్మడికాయంత బుర్రలో ఆవగింజంత తెలివినాది. నేనెలా చెప్పగలనండి? తమరే చెప్పండి. అసలే గుండు, దాని మీద నీరు సున్నం సుక్కలు, అయ్యోరు గుండంతా పొక్కిపోయి సురుక్ సురుక్ మని మంటలెత్తుంటే నేను అనుకున్నా. ఎవరు రాది? వరాలు వరలొచ్చిందోరా, మన లచ్చనగాడి పెళ్ళాం. మోపు మొహానికి అడ్డంగా ఉంది. ఏ భాగం చూసి చెప్పావురా? నడక చూసి చెప్పాను దొరా. ఆహా, లైన్ మీద ఉండట్టే. ఎర్రి కళ్ళతో చూస్తా ఉంటే పసోడు అనుకున్నా. నడక చూసి మడిసి పేరు చెప్పావంటే నీకు తెలియని విద్య లేదనుకుంటాన్రా. ఏది ఆ కుక్కతో ఒక వంకర్తి తీయరా చూద్దాం. అరే, కొద్దిగా వంకర తగ్గిందే. ఏది మళ్ళీ తీ చూద్దాం. అరే, ఇంకొద్దిగా వంకర తగ్గిందే. ఏరా నసగా? కొద్దిగా ఎంతోరా, తమరు ఎంత తగ్గిందంటే అంత తగ్గినట్టే. ఏది ఇంకోసారి తీ. అదిగా దొరా, వంకర తీసావు కాబట్టే కదరా నీ సత్తా మాకు తెలిసింది. ఇదిగో, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపల కుక్కతోక పూర్తిగా సాపు కావాలి. 1 2 3 4 5. అరే, కుక్కతోక వంకరా పోయిందా? తమరు పోయిందంటే పోయింది, ఉందంటే ఉంది. ఓరి పిక్కలో మెదడున్న ఎదవా, కుక్కతోక వంకర తీయడం, నీ పిరికి గుండెకు బలం ఎక్కించడం ఆ బెమ్మదేవుడికి కాదు కదా, ఆడి అమ్మదేవుడి వల్ల కూడా కాని పనిరా. ఏం చెయ్యాలన్నా దొరతనం చెయ్యాలా, దొర మగతనం చెయ్యాలా?